వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. జిల్లాలో ఏ సమస్యనైనా ఎదుర్కొంటాం, అందరికీ మేమున్నామని చెప్పే ప్రయత్నం జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు చెప్తున్నారు. మనతో పాటు మంత్రి గారు ఉన్నారు. సార్తో మాట్లాడిద్దాం. ఏం చెప్పబోతున్నాడు, ఏం తెలుసు సార్? ఏంటి సార్ ఏం చేయబోతున్నారు? రాగానే 4 జిల్లాల సమావేశం ఏర్పాటు చేశారు. ఎట్లుంది రెస్పాన్స్? ఎట్లుంది? జిల్లాల సమస్యలు, ప్రధాన అంశాలు ఏమి? ఇప్పుడు 2023 ఎన్నికల ముందు ఎవరు అనుకున్నారా కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని? అనుకున్నారా? మా ముఖ్యమంత్రి గారు పదే చెప్తున్నారు కదా, గతంలో కాంగ్రెస్ 10 సంవత్సరాల అధికారం ఉన్నది, పోయిన ప్రభుత్వం బీఆర్ఎస్ 10 సంవత్సరాల అధికారం ఉంది, మేము కూడా 10 సంవత్సరాల అధికారంలో ఉంటాము అంటే అర్థమేంటి? ఇవన్నీ ఎదుర్కొంటూ అన్నీ సరి చేస్తామని లెక్క. 49 జీవాంశంలో ఏం చెప్పబోతున్నారు? దానిపైన చర్చించి నేను ఈరోజు వచ్చినా కాబట్టి దానిపైన టోటల్ కూలంకషంగా అసలు ఏంటిది దాని డీటెయిల్స్ తెలుసుకొని సంబంధిత జిల్లా అధికారులతో, రాష్ట్ర అధికారులతో మాట్లాడి, అవసరమైతే ముఖ్యమంత్రితో మాట్లాడి ఏం చేయాలో చేస్తాం. ఈరోజు జిల్లా ప్రధాన అంశాలు ఏమేమి? రకరకాల మీరు ఉన్నారు కదా, అక్కడ రకరకాల అంశాలు ఉన్నాయి, ఇరిగేషన్ ఉన్నవి, రకరకాల ఇష్యూస్ ఉన్నాయి, భూముల అంశంలో అన్ని వివిధ రకాల అంశాలు ఉన్నాయి. ఈ రోజు కదా వచ్చింది, వెయిట్ అండ్ సీ. జిల్లా ప్రజలకు ఏం చెప్పబోతున్నారు చివరిసారి? జిల్లా ప్రజలకు చెప్తా, అందరు కలిపి చెప్తా. ఇది పరిస్థితి. సమస్యలు పరిష్కరించడానికి నా వంతు ప్రయత్నం చేస్తానని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి చెబుతూనే, ముఖ్యంగా అందరినీ కలిపే ప్రయత్నంలో జిల్లా మంత్రి ఉన్నట్టు కనబడుతుంది. ముఖ్యంగా రామచంద్రారెడ్డి ఇంటికి వచ్చి వాళ్ళ కుటుంబ సభ్యులను పరామర్శించిన పరిస్థితి. దీంతోపాటు ముఖ్యంగా సమస్యలు తన దృష్టికి వచ్చాయి. వచ్చింది ఇదే మొదటిసారి. సమస్యలు పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తా, అందరికీ అతి త్వరలో వాస్తవాలు ఇంకా చెప్పే ప్రయత్నం చేస్తానని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు చెప్పిన పరిస్థితి. సుమంత్, అవినాయక్, RTV, ఆదిలాబాద్. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.